ఈరోజు స్పెషల్ మైదా పిండితోని పొంగనాలు వేస్తానండి బెల్లంతో. చూడండి, ఈ గిన్నెతోని ఒక 2 కప్స్ మనము మైదా పిండి తీసుకుందామండి. ఓకేనా, చూసారు కదా, ఇది కూడా బెల్లం అండి. ఆ కప్పుతో 1.5 కప్పున్నర అలాగా ఉండొచ్చు. మనం తినే తీపిని బట్టి వేసుకోవాలి. నేనైతే 1.5 కప్పున్నర అలాగా బెల్లము, కొంచెమే ఒక అర టీ గ్లాసుడు వాటర్ వేసేసి నేను నానపెడతాను అనమాట. ఇప్పుడు బెల్లం కొంచెం నానాలి కదా. చూసారండి, బెల్లం అయితే తీసుకున్నాను. కొంచెమే వాటర్ వేద్దామండి, అది నానుతుంది. చాలకపోతే మళ్ళీ కలుపుకుందాము. ఈలోపు ఈ కొబ్బరి చిప్ప తురుము చేసేసుకుందాం అనమాట. దీంట్లో మైదా పిండిలోకి వేసుకోవటానికి బాగుంటాయి పొంగనాల్లో కొబ్బరి చిప్ప. యాలకులు కూడా 4 దంచి పెట్టుకుందాం. దీనిలోకి ఇప్పుడు యాలకుల పౌడర్ అండి, టేస్ట్ కొంచెం మరీ ఎక్కువ కాదు, సాల్ట్, తురుము పెట్టుకున్నాం కదండి ఒక కొబ్బరి చిప్ప, అది కూడా వేసేసుకోవాలి. మనం బెల్లం కరిగి పెట్టాం కదండి, ఈ వాటర్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదండి, మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా కాదు. దీంట్లో బెల్లము, చిటికెడు సోడా ఉప్పు కూడా వేసాను. బెల్లము, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పౌడరు, కొంచెం సాల్టు వేసాము, మైదా పిండి అనమాట. ఇప్పుడు మనము గరిటెతోని కొంచెం చాలండి, చిన్న గరిటెతోని ఇదిగో చూడండి వేస్తాను. అంతే వేయాలండి. దాన్ని మనం ఇంకా గరిటెతోని వెడల్పు చేయకూడదనమాట. అలాగా మంచిగా అదే పైకి లెగుస్తుంది కాలి. చూసారండి ఎంత మంచిగా అయ్యిందో, లెగిసింది అలాగే అతిగా అయిపోయిందండి. దీన్ని ఇంకా మనము జాలితోని ఇలాగ తీసుకుందాం. ఓకే, ఇలా పక్కన పెట్టేసుకుని ఇంకొకటి వేసుకుందాం. ఇంతేనండి, చూసారా. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకటి వేసుకుందాం. అంతే, చూసారా అండి, అవి మంచిగా వచ్చినాయి. చల్లారిన తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది. వారం రోజులు నిల్వ ఉంటాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.